రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డిఎస్సి అక్రమాలపైన అవకతవకలపైన పెద్ద ఎత్తున యువత విద్యార్థులు యువత తల్లిదండ్రులు అందరూ కూడా ఈ భారీ ర్యాలీలో పాల్గొనమైంది. ఈ ర్యాలీని బట్టి చూస్తే ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు కానీ విద్యార్థులు కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ ఏ విధంగా మరి మండిపోతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. డిఎస్సి మెగా డిఎస్సిని పేరు పెట్టి మరి దగా చేశారు. ఈరోజు సాక్ష్య ఆధారాలతో అభ్యర్థులు కూడా మరి చూపించారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి నుండి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. డిఎస్సి కన్వీనర్ ఒక్కడే, ఎస్సీఐటి కన్వీనర్ ఒకడే, పేపర్ దిద్దే అధికారి ఒకడే, పేపర్ పరిరక్షణ చేసే అధికారి ఒకటే. ఎందుకు ఇలా చేశారని అడిగితే దానికి సమాధానం లేదు. డిఎస్సి టెట్ క్వాలిఫై అయితేనే, పరీక్షల్లో పాస్ అయ్యి మెరిట్ వస్తేనే ఉద్యోగాలు ఇవ్వాలి కదా. టెట్ కానీ డిఎస్సి కానీ లేకుండా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్ట్ ఎలా ఇస్తారంటే సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎక్కడ జరుగుతుంది? కలెక్టరేట్ లో కలెక్టర్ గారు అధ్యక్షులు జరుగుతుంది. మరి నువ్వు ఎక్కడ చేసావు? డిఎస్సి చేయవలసిన ఎల్ఎస్సి దగ్గర చేపించారు. లోకేష్ సెలక్షన్ కమిటీ ఎక్కడ ఉంటుంది? అమరావతిలో ఉంటుంది. అక్కడ నువ్వు కౌన్సిలింగ్ పెట్టి నీకు కావాల్సిన వాళ్ళకి పోస్టులు ఇచ్చి అమ్ముకుంటావు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని లోకేష్ సెలక్షన్ కమిటీకి మార్చేసి, అందుకే నీ బండారం బయటపడింది. అందుకనే ఈ రోజు వైసీపీ నాయకుల కార్యకర్తల మీద నిలదీస్తుంటే, ప్రశ్నిస్తుంటే మా మీద దాడులు చేపిస్తారు. పోలీసులతో కేసులు పెట్టేస్తున్నావు, పోలీసులతో నిర్బంధిస్తున్నావు. నీ నిర్బంధాలు, నీ బెదిరింపులు ఎల్లకాలం ఉండవు. సమయం దగ్గరలో పడింది. ప్రజలు కూడా ఈ 2 ఏళ్లలోనే రోజు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఏది ఈ 2 ఏళ్ళలో మీరు ఏమి చేయలేదు. అన్ని కలిపుల మాటలు చెప్పారు. నిరుద్యోగులకి, యువతి యువకులకి నెలకి 3000 ఇస్తానన్నారు. 2 ఏళ్ళు అయింది, ఇవ్వడం లేదు. అక్క చెల్లెలకి 1500 అన్నారు, నెలకి అది లేదు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి, పై చదువులకు వెళ్ళలేక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల, టీసీలు యాజమాన్యం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు చదువులు కూడా మానేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు. కుక్కలు చింపిన విస్తరాకులాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇక్కడ రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లేదు, ఇంకా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం. అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు, గమనిస్తున్నారు. ఈ యొక్క గతమ ప్రభుత్వాన్ని, ఈ అరాచక ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దింపడం ఖాయం. అందుకని ఈరోజు ఈ డిఎస్సి అభ్యర్థుల తరఫున, నిరుద్యోగ యువతి యువకుల తరఫున ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ విచారణ జరిపించాలి. ఈ డిఎస్సి అక్రమాల పైన అవినీతి జరిగింది, దీనికి సిబిఐ విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు, డిఎస్సి అభ్యర్థుల తరఫున, అదేవిధంగా విద్యార్థుల తరఫున మరి డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ ఉలుకు పలుకులేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, ఎక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందని ఈరోజు వణికిపోతున్నారు. ఈ యొక్క అక్రమాల పైన, డిఎస్సి అక్రమాల పైన 3 రోజులు రిలే దీక్షలకి పిలిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు కంట్రీ మీద దాడి చేయడం, మా మాజీ ఎమ్మెల్యేల మీద దాడి చేయడం, ఇదా ప్రజాస్వామ్యం అడుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప. ఈరోజు సిబిఐ విచారణ జరిపించండి అంటే ఎందుకు మీరు
భయపడుతున్నారు. మీరు ఏం తప్పు చేయలేదు కదా. దీని మీద ఎక్కడ ప్రజల్లో నిరసన పెళ్లిపికుందో, ఎక్కడ వ్యతిరేకత వస్తుందని ఇదే డిఎస్సి అభ్యర్థి ద్వారా టీచర్ పోస్ట్ పొందిన వాళ్ళతో మాట్లాడిస్తారా? ఇది న్యాయమేనా? మేము అడిగింది స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది అని అడిగితే నీకు భజన చేయడానికి చేసే ఉద్యోగం చేసే వాళ్ళ చేత నువ్వు మాట్లాడిస్తావా? వాళ్ళు కూడా తెలియాలి. ఒకసారి ఉద్యోగం వస్తే, ఒకసారి టీచర్ ఉద్యోగం వస్తే మీరు ఏ పక్షం కాదు, ప్రభుత్వ పక్షం కాదు, విపక్షం కాదు, మీకు సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం అనేది ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ఉండడు, లోకేష్ ఉండడు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా బాధ్యతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు. ఇదనంటే సమాధానం చెప్పాల్సిందే చంద్రబాబు. ఎవడైనా సమాధానం చెప్పాలి.